నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా. చిత్తూరు జిల్లా కుప్పంలో కృష్ణా జలాలు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని సభకు పోటెత్తిన జన సైనికులు. పవన్ కళ్యాణ్ రాకతో పార్టీలో నూతన ఉత్సాహం కిక్కిరిసిన మైదానం. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. దీని ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందవచ్చన్న జడ్జి. పవిత్రమైన సంకల్పంతో ఏ పని మొదలుపెట్టినా విజయం తథ్యమని ఆ తిరుమల వెంకన్నపై పూర్తి భారం వేసి రాష్ట్రాభివృద్ధి కోసం బుల్లెట్లా ముందుకు దూసుకెళ్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడే రాయలసీమను రత్నాలసీమగా మార్చే పూర్తి బాధ్యత తనదేనని ఆయన ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్న చారిత్రక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు ఆయన కృష్ణానదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ జలాలతో కుప్పానికి 2 ఏళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయి అని, ఒకప్పుడు కరువు వస్తే పశువుల దాహం తీర్చడానికి రైళ్లలో నీళ్లు తెప్పించుకున్న దుస్థితి నుంచి ఇవాళ 738 కిలోమీటర్ల దూరం నుండి కృష్ణా జలాలను ఇక్కడికి తీసుకురాగలిగామని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ ఘనత అని అన్నారు. తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది. నేను ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు సందర్భంగా చెప్పాను. 2014లో మనం ఖర్చు పెట్టాం. 19లో ఉండుంటే 80% కుప్పం పనులన్నీ పూర్తయినాయి. 20% పూర్తి చేయలేక మళ్ళీ 6 సంవత్సరాలైంది. ఈరోజు 100 రోజుల కార్యక్రమం ఇచ్చాను. 3,850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. సేనతో సేనాని పేరుతో విశాఖలో నిర్వహించిన సభకు జన సైనికులు పోటెత్తారు. సభ ప్రారంభానికి ముందే స్టేడియం కిక్కిరిసిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వేలాదిగా తరలి రావడంతో జనసేన పార్టీలో జోష్ పెరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ముందు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జనసేన పార్టీ బలోపేతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందవచ్చు అని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులు వారి వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చు అని తెలిపారు. ఈ సేవా కేంద్రం జిల్లా కోర్టుల ఈ కోర్టు ప్రాజెక్టు ఫేజ్ 3 లెవెల్ 1 కింద ఏర్పాటు చేయబడింది అని పేర్కొన్నారు. కేంద్రం ద్వారా న్యాయవాదులు మరియు కక్షిదారులు పౌరులు తమ కేసుల యొక్క స్థితి, తీర్పులు, ఆదేశాల కాపీలు మరియు ఈ ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందగలరని అన్నారు. అందువల్ల అందరికీ న్యాయం అందుబాటులోకి రావడం మరింత సులభం అవుతుంది అని గంధం సునీత తెలియజేశారు. ప్రతి కేంద్ర నిర్మాణానికి 2,37,890 రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి, 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఉమాసునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ భాషా, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రెడ్డి ప్రసన్న, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జిల్లా ఏసీబీ కోర్టు జడ్జి ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వారు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్, ఈ కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా హానబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్ లో ఈ సేవా కేంద్రాలు అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి, న్యాయ సలహాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో 2 చొప్పున మొత్తం 4 పోటా క్యాబిన్స్ ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని బిగించాలని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ 2 పోటా క్యాబిన్స్, అలాగే కాకినాడలో 2 పోటా క్యాబిన్స్ ని ప్రారంభిస్తున్నాము. దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే
ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకి ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ టేకప్ చేయాలి, అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో, ఏ జడ్జి గారు లీవ్ లో ఉన్నారు, ఏ కోర్టు ఫంక్షనింగ్ లో ఉంది అనే విషయంలో విశాఖ ఉక్కును కాపాడింది, పరిరక్షించింది ఎన్డీఏ కూటమి అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్లాంట్ను ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విషం చిమ్మడం తగదని అన్నారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఉన్నత కాలం ప్లాంట్కు ఎలాంటి డోకా లేదని తెలిపారు. ప్లాంట్లోకి ప్రవేశించే ఏ కొత్త ఏజెన్సీ అయినా సరే ముందు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కొందరు చేసిన తప్పిదాల వలన అది కూటమి పాలనపై ప్రభావం చూపిస్తుంది అని అన్నారు. నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదని, ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించిన ఘనత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకే దక్కుతుందన్నారు. సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బొండా జగన్, బిఎన్ పాత్రుడు, ముత్యాల నాయుడు, గంధం శ్రీనివాస్, రామ్మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిర్వాసితులు అంటే వారికి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్ లో, సెమీ స్కిల్ లో, అన్స్కిల్ సృష్టిలో ప్రతి జీవికి ఓ పరిధి ఉందని, కానీ మానవ జన్మకు పరిధి లేదని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారంలో శ్రీపాద అనగాదత్త క్షేత్రంలో ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస వ్రత దీక్షా మహోత్సవంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దత్తత క్షేత్రాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి ప్రకాష్, సోము సతీబాబు, మస్కపల్లి రాజా, రావుల రమేష్, కొరప్రోలు శ్రీను, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ళ బంగారుబాబు, రఘురామకృష్ణంరాజుని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆ లిమిట్లోనే ఉండాలి. ఆ లిమిట్ దాటకూడదు. దాటితే అపాయం వస్తుంది. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం, చిరుతపులి వచ్చింది అని ఎంత హంగామీ చేస్తారు. చిరుత వస్తే భయం అవుతుంది. నిజంగా దాంట్లో తప్పేం లేదు. చాకిన కుక్కను తినిందంటారు, ఆవులు తినిందంటారు. దీన్నము మనం టీవీలో చూస్తూ ఉంటాం. సో అట్లనే అవి రాకూడదు. ఎక్కడికి పట్టణానికి రాకూడదు. పల్లెలు ఎందుకు వచ్చాయి? మనమంతా కూడా వాళ్ళ స్థలాన్ని మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నిజమైన స్థలానికి వస్తూ ఉంటాయి. విశాఖ జిల్లా పాతగాజువాక లంక మైదానంలో కొలువుదీరిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి చెంత 2.5 టన్నుల భారీ లడ్డు ప్రసాదాన్ని ఉంచారు. గాజువాకకు చెందిన బ్లూ హెవెన్, నైరా గోల్డ్ సంస్థల సహకారంతో తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ యాజమాన్యం దీనిని తయారు చేసింది. 5 రోజుల పాటు గణనాథుల చెంత ఉంచి ఆ తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తామని ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అధినేత కోసిరెడ్డి గణేష్ తెలిపారు. తొలుత కణితి రోడ్డులోని బ్లూ హెవెన్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మినీ వాహనంపై లడ్డూను ఉంచి ఊరేగింపుగా లంకా మైదానానికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు శివలింగాకారంలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని చూసి తన్మయత్వం పొందారు. కార్యక్రమంలో కబడ్డీ కోచ్ బీసీ రమేష్, మనోజ్, కౌశిక్, బురుకోటి, కనకరాజు, కోసిరెడ్డి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. లంకా మైదానంలో జరుగుతున్న భారీ గణేష్ ఉత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన గాజువాక గణనాథుడికి ఎంత పేరు ఉందో, మన గాజువాక గణనాథుడికి పెట్టే ప్రసాదం లడ్డు కూడా అంతే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవి. గత 2014 నుంచి గాజువాకలో సుమారు
3 సార్లు భారీ లడ్డూలతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో మనం ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది. అదే విధంగా గాజువాక గణేష్ ఉత్సవ్ 2025 లో భాగంగా మనకి ఈ సంవత్సరం తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం మన గాజువాక గణనాథుడికి సుమారు 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు స్వామివారికి అందించడం జరిగింది. ఇది మనకి సుమారు వాళ్ళు 4 రోజుల పాటు మొత్తం నిష్ఠగా మన స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ జరిపించి అక్కడ నిష్ఠగా 4 రోజుల పాటు తయారు చేసి దీన్ని పూర్తిగా మిర్చి స్నాక్స్ వాళ్ళ డిజైనర్స్. అల్లూరు జిల్లా అరకు లోయలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివరి దొన్నుదర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత, సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనుకంజ వేయదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల నుండి అధిక సంఖ్యలో మహిళలు ఆర్టీసీ ఫ్రీ బస్సులో ప్రయాణించారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. వాళ్ళకు డబ్బులు ఉండవు. ప్రయాణం చేయాలంటే ఒకప్పుడు చాలా భారంగా ఉండేది, ప్రయాణం చేయాలంటే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంత దూరమైనా డబ్బులు లేకపోయినా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు. వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళి వస్తున్నారు. ఈరోజు మా నియోజకవర్గంలో సుమారు 1,02,000 మంది ఇప్పటి వరకు ఈ ఉచిత బస్సులో ప్రయాణం చేశారు. ఈ ఉచిత బస్సు కల్పించడం వలన మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజన మహిళలందరూ చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ అండదండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. జాతరలు, ఉత్సవాల సమయంలో వ్యాపారాలు సాగించే వారికి గణపతి ఉత్సవాల్లో నిరాశ ఎదురైంది. భారీ గణనాథుని ప్రతిష్ఠించిన పాత గాజువాక లంక మైదానంలో దుకాణాలు ప్రారంభమైన 3 రోజునే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షల పేరిట దుకాణాలను మోయించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరలు, ఉత్సవాల్లో వచ్చే భక్తుల వలన వ్యాపారాలు సాగి కుటుంబాలను పోషించుకుంటున్నామని, అయితే ఎవరో చేసిన తప్పుకు తాము కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. బయట దుకాణాలకు అద్దెలు చెల్లించలేక ఇలా వేడుకల్లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని కాలం గడుపుతున్నామని, ఇప్పుడేమో ఏవేవో ఆటంకాలు సృష్టించి తమ జీవనోపాధికి గండి కొట్టడం తగదని వాపోతున్నారు. నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నానండి. ఫ్రీగానే స్టాల్స్ నాకు ఇచ్చారు. నాకు కలిగింది ఒక 100 రూపాయలు దేవుడు కాన్ కేసి వెళ్ళిపోవడం తప్ప ఎటువంటి ప్రాబ్లం ఇప్పుడు వచ్చి లేదండి. 5 సంవత్సరాల నుంచి నేను వ్యాపారం చేసుకునే కానించి. మరి ఇప్పుడు వచ్చి మీరు శనివారం, ఆదివారం మాకు వ్యాపారాలు అవుతాయి. మామూలు రోజులు అయితే వ్యాపారాలు అవ్వవు. అయినా ఒక 5,000, 6,000 అమ్ముతాం కానీ శనివారం, ఆదివారం అయితే ఒక 10,000 అమ్ముకుంటామండి. మేము దీని మీద ఈ 21 రోజు మేము దీని మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నామండి. మేము 10,000, 2 లక్షలు, 3 లక్షలు సరుకులు తెచ్చేసుకొని అందరం వ్యాపారాలు 30 స్టాల్స్ వాళ్ళు మేము బాధపడుతున్నామండి. ఈ రోజు మాకు ఇలాగ ఆపించడం వల్ల దయచేసి మా యందు మీరు దయించి కొంచెం మాకు షాపులు ఓపెన్ చేసేటట్టు చేయండి సార్. మేము ఇప్పటి వరకు రూపాయి అనేది కట్టలేదు. మేము దీని మీద ఆధారపడి ఉన్నాం. ఎందుకంటే మేము ప్రతి పండుగలకి వెళ్తాం. ఈసారికే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రాబ్లం రాలేదు. ఈసారికే ఇంటికి ప్రాబ్లం వచ్చిందో మాకు తెలియదు. దీని మీద ఆధారం పడి మేము అప్పు చేసుకుని కట్టుకునే వాళ్ళమేనండి. సరుకు కూడా 3 లక్షలు, 4 లక్షల రూపాయలు సరుకు తెచ్చుకున్నాం. మేము ఉండేది సోలీలు, వస్తువులు అన్ని తాగడ పెట్టుకుని మేము వస్తువులు తెచ్చుకుంటామండి. ఇన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయింది కానీ ఏ రోజు కూడా ఇంత ఇల్లు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు విగ్రహం మూర్తం అన్నది ఇప్పటి వరకే రాలేదు. ఇదే వచ్చింది స్టాల్ కూడా. ఇన్ని సంవత్సరాల తర్వాత పెట్టుకునే వాళ్ళు మేమే. ఫస్ట్ ఎప్పుడు మా కాంట్రాక్ట్ ఇచ్చాక వేరే వాళ్ళకి ఇచ్చేవారు. బాపట్ల జిల్లా కర్లంపాలెం మండలం తుమ్మలపల్లి సచివాలయం వద్ద యూరియా పంపిణీ కోసం పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. సచివాలయానికి గత రాత్రి యూరియా రావడంతో రైతులు యూరియా కోసం బార్లు తీరారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో కర్లంపాలెం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద యూరియా సరఫరా పోలీసుల భద్రత నడుమ కొనసాగడం రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, ఇప్పుడు రైతులు యూరియా కోసం ఇలా లైన్లలో నిలబడి ఎదురు చూడడం వింతగా ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తలపెట్టిన సారథ్యం యాత్రలో భాగంగా సెప్టెంబర్ 1వ తారీఖున రాజమహేంద్రవరం వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి అని
బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశంలోనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలోపేతం కావాలి అని, అందుకు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు దీక్షతో పనిచేయాలి అని, పార్టీ బలోపేతం అవ్వాలి అని ఆయన అన్నారు. యాత్ర సోమవారం స్థానిక వై జంక్షన్ నుండి దేవి చౌక్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర జిల్లా మండల నాయకులు పాల్గొంటారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, మండల నాయకులు, జిల్లా నాయకులు వీరందరి యొక్క సంయుక్త సహకారంతో వారందరి యొక్క భాగస్వామ్యంతో చాలా భారీ ఎత్తున బీజేపీ సారథ్యం యాత్రను మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇది రాజమండ్రిలోని వై జంక్షన్ నుంచి దేవి చౌక్ మీదుగా, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుద్ది. యాత్ర అనంతరం భారీ బహిరంగ సభను మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాత్రలో 10 నుంచి 12 వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. అదేవిధంగా బహిరంగ సభలో కూడా వారందరూ పాల్గొనడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు లేక ఆటోలను నమ్ముకొని జీవిస్తున్న కొందరు డ్రైవర్లు ఇప్పుడు ఆర్థికపరమైన కష్టాలను ఎదుర్కొంటున్నామంటూ లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉండటంతో ఆటో వాలాలు బేరాలు లేక బేలచూపులు చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా జబ్బవరం మండలంలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మండలంలో సుమారుగా 400కు పైగా ఆటోలు ఉన్నాయి. కొందరు సొంత ఆటోలు నడుపుతూ ఉండగా మరికొందరు అద్దె ఆటోలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొందరు ఫైనాన్స్ ద్వారా ఆటోలను కొనుగోలు చేసి ఇప్పుడు నెలవారీ ఈఎంఐలు కట్టలేక బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి అని దుర్గమాంబ ఆటో డ్రైవర్ సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. చదివి ఉద్యోగాలు సద్యోగాలు లేక, ఇంటికాడ తల్లిదండ్రుల మాటలు కాయలేక 10,000 20,000 కట్టి ఫైనాన్షియల్ గా బళ్ళు తెచ్చుకొని నెలకి 25,000 రూపాయలు ఫైనాన్స్ కడుతూ ఇంటికాడ పిల్లల్ని తల్లిని ఈ డబ్బులతోనే జీవనాధారం గడిపేవారండి. వాళ్ళకేదో గత ప్రభుత్వం అంత చేసినా సరే వాళ్ళకి ఇంకా ఏదో లోటు ఉండిపోయిందని చెప్పి కాగితాలు కూడా చేసుకోవాలని పరిస్థితులు ఉండేవారండి. లాస్ట్ టైం ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ కానీ చేసుకోలేకపోయారు. అది కూడా ఆలోచించి గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేవారండి. ఆ 10,000 ఎట్టి వాళ్ళు ఏదో ఆ కాగితాలు చేసుకొని ఇంటికాడ పిల్లలు తల్లిళ్ళు బతికి పోషించుకునేవారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మొత్తం నిర్వహణ అయిపోయిందండి. ఉన్నకాడికి కూడా వాళ్ళకి జీవనాధారం లేకుండా పోయింది. ఏ ఆడపిల్లనైనా ఏ ఆడమనిషినైనా అమ్మ ఆటో అంటే మాకు ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పేసి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మా ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటంటే, మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణంగా ఉన్నామండి. దయచేసి మీరు పథకాలు పెట్టారు కానీ ప్రజలకు ఉపయోగపడింది, కానీ అదే ప్రజల్లో బతుకుతున్న ఆటో డ్రైవర్లు బతుకు రేపో మాపో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందండి. ఏ కాయగూరలు కొందామన్నా, ఏ కొట్టుకెళ్దామన్నా కేజీ 100 రూపాయలు ఉంది. ఒక స్కూల్ ఫీజు కట్టాలంటే నెలకి 6,000 7,000 కట్టాలి. ఒక ఆటో ఫైనాన్స్ కట్టాలంటే నెలకు 15,000. అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రాంతంలో ఆటో మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ కనీసం చాలామంది డిగ్రీ పూర్తి చేసి కూడా ఆటోలనే నమ్ముకున్నారు. కానీ ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల ఆటోలకి బేరాలు లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయంగా తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి ఈ ఆటో డ్రైవర్లకి ఏదో మేలు చేయాలని కోరుకున్నారు. కెమెరామ్యాన్ పనగంటి కిషోర్తో యశ్వరావు, మై టీవీ, సబ్బవరం. అన్నమయ్య జిల్లా పీలేరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించిన స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది కూడా దగ్గరలో చేస్తాం. 1,500 రూపాయలు ఏదైతే 1,500 రూపాయలు ఏదైతే ఉందో 18 ఏళ్ళ దాటిన వాళ్ళకు ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అది కూడా కొంచెం డబ్బు చేస్తే అయితే అది కూడా ఇచ్చేస్తాం. ఒకటే ఉండేది పెళ్లి ఎన్ని 6లో 5 అయిపోయినాయి కదా తల్లి. 6లో 5 హామీలు నెరవేర్చినాం. ఇంకా ఒకటేదో ఉంది, అవి కూడా ఇస్తాం.
ఖచ్చితంగా ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది. కాబట్టి మీకు అందరికీ మహిళలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి జీవితాంతం మా కుటుంబం కానీ, నల్లారి కుటుంబం కానీ, మా ఫ్యామిలీ, మా తండ్రి గారి కాలం నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు. అన్ని మండలాల్లో వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం. 9వ సూడి ఎలక్షన్ ఈ సూడి మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు. కాకినాడ జిల్లా పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ బాస్కెట్బాల్ కోర్టు ఆవరణలో క్రీడాకారులు సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం జాతీయ బాల్ క్రీడ బాస్కెట్బాల్ క్రీడాకారుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత క్రీడా ప్రతిభను హాకీ క్రీడలో ఒలింపిక్లో విజయం సాధించడం ద్వారా ద్విగుణీకృతం చేసిన ధ్యాన్ చంద్ పుట్టినరోజును ఈ ఉత్సవం చేసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా బాస్కెట్బాల్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు చక్రవర్తి చేతుల మీదుగా వెటరన్ క్రీడాకారు ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోచ్లు రుద్ర, అర్జున రెడ్డి, దాసు, వివిఎస్ రెడ్డి, కొత్తం సుందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు, బి రాజా, కమలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏపీ స్టేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ సమక్షంలో ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి చక్రవర్తి గారు, అలాగే మా అసోసియేషన్ పెద్దలు రాజారావు గారు, విఎస్ రెడ్డి గారు, రాజా గారు, బాస్కెట్బాల్ కోచెస్ రుద్ర గారు, అర్జున్ రెడ్డి గారు, దాసు గారు, వీళ్ళందరూ సమక్షంలో జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది మాకు. అలాగే మా సీనియర్ క్రీడాకారులు, గురు సమానులు, ఎంతోమంది క్రీడాకారుల్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసి వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసిన పెద్దలు మా ప్రసాద్ అన్న, రాజమండ్రి ప్రసాద్ అన్నకి చిన్న మా అసోసియేషన్ తల్లిదండ్రులు వద్దు, వారి సంపాదించిన ఆస్తులే ముద్దు అంటూ కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ఉదంతం రాజమహేంద్రవరంలో స్థానిక సీతంపేటలో చోటు చేసుకుంది. తన ఇంటిని ఆక్రమించిన కొడుకును ఖాళీ చేయించండి అంటూ మీడియా ముందు తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. తనపై పెద్ద కొడుకు, పెద్ద కొడులు దాడి చేశారని, దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పెద్ద కొడుకు నుండి ప్రాణహాని ఉంది అని, తనను రక్షించండి, తనకు రక్షణ కల్పించండి అని వేడుకున్నారు. సమస్యను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అని, తన డాక్యుమెంట్లను అన్నింటినీ పరిశీలించి ఇంటిపై పూర్తి అధికారాలు తనకే ఉన్నాయని ఇంటిని సూచించారని అన్నారు. చేసేదేమీ లేక తనపై పోలీస్ కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం తన వైపు ఉండడం వల్ల పోలీసులు కూడా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రుల సమక్షంలో తేల్చుకోండి అని చెప్పినప్పటికీ తమపై కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మా కులవాళ్ళు ఎవరైనా సరే గత 7 నెలలుగా సార్ నా దగ్గరికి వచ్చారు సార్. వస్తే కుర్రోళ్ళు పిలిపించి వాళ్ళకి పోషకారం ఇవ్వండి, చెరుకు ఒక 5,000 రూపాయలు ఇవ్వండి, ఏంటి మీ అనంతరం మీ నాన్నగారు మీ అమ్మగారు అనంతరం మీ పేరుని రాయిస్తాను అని హామీ ఇచ్చింది సార్. చెప్పాను సార్. చెప్తే నా మాట కాకర చేయలేదు సార్. చెప్తే నేను 4-5 సార్లు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు చెప్పామండి. ఎందుకంటే తల్లిదండ్రి ఫ్యామిలీ కూడా వచ్చారు, ఇరదైతే పాపం అని మేము 4-5 సార్లు 1-4 సార్లు చెప్పాను సార్. చెప్తే మా మాట పెద్ద అబ్బాయి వినలేదండి. చిన్న అబ్బాయి వాళ్ళ లైన్లోకి వచ్చాడు కానీ పెద్ద అబ్బాయి వినలేదండి. వినకపోతే అతను సోదాస్తే మరి ఏం చేయమంటారంటే తండ్రి మీద ఏమో అనవసరమైన న్యూసెన్స్ కేసులు పెట్టారండి. రేప్ కేసు కూడా పెట్టారండి ఈ మీద. కోళ్ళు అసోడేద్దరు మహిళా పోలీస్ స్టేషన్ లో పెట్టారండి. అక్కడ కూడా వెళ్ళి దాన్ని ఏదో రక్కబెట్టి తీసుకొచ్చాం సార్. హత్కోసమే సార్. ఏంటండి అతనేమో పోనీ భోజనానికి డబ్బులు ఇమ్మన్నాం సార్. వాళ్ళు ఇంటి కింద మనిషిగా ఇది వేయలేమండి, లేకపోతే మీకు ఓపిక ఎంత ఉంటే అంత ఇవ్వండి చెప్తాను, వాళ్ళని ఒప్పిస్తాం అని చెప్పాను సార్. చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు సార్. పెద్ద అబ్బాయి ఒప్పుకోలేదు సార్. పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళు నేను చెప్పేది ఏంటంటే అతను సోదాస్తి సార్. అతను సోదాస్తి అతను అమ్ముకోవడానికి హక్కు ఉన్నది, చేయనది ఉంది. మీరు కూడు పెట్టపోయే వాళ్ళకి తల్లిదండ్రికి వాళ్ళు ఏమో బ్యాంకులో లోన్ తెచ్చుకొని ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతానంటే లోన్ కూడా ఆఫ్ చేస్తారు సార్. అంటే విశాఖ ఆర్యపాలెం బ్యాంక్ సార్, నందం గణరాజ్ సెంటర్లో. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ భార్య అయినా వాళ్ళ తమ్ముడు సంతకం చేస్తే ఇస్తానన్నారు సార్. ఇస్తానంటే అక్కడికి వెళ్ళి అన్ని అప్లికేషన్ రాయించారు సార్. బ్యాంక్ వాళ్ళు వస్తే కొలతలకు వచ్చారు సార్. ఇంజనీర్ పంపించారు. ఇంజనీర్ నేను లోపలికి వెళ్ళకుండా ఆఫ్ చేశారు సార్.
అది ఇస్తారు. అది చాలా అన్యాయం సార్. మరి ఎందుకంటే వాళ్ళ మీద వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయలసీమను రత్నాలసీమగా మారుస్తా. చిత్తూరు జిల్లా కుప్పంలో కృష్ణా జలాలు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని సభకు పోటెత్తిన జన సైనికులు. పవన్ కళ్యాణ్ రాకతో పార్టీలో నూతన ఉత్సాహం కిక్కిరిసిన మైదానం. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. దీని ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందవచ్చన్న జడ్జి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.